ప్రేమ ఈ పదంతో చాలామందికి సంబంధం ఉండే ఉంటుంది. అది పాస్ట్లో అయినా ప్రెజెంట్లో అయినా. అసలు ప్రేమ పేరు ఎత్తగానే ఉంటే రాధాకృష్ణలా ఉండాలి అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు అలా అంటారు? నిజంగా అంత ప్రేమ ఉంటే మరి కృష్ణుడు రాధాని ఎందుకని పెళ్లి చేసుకోలేదు? ప్రపంచంలో ఉన్న ఎన్నో ప్రేమ కథల్లో నిలిచిపోయిన ఒక గొప్ప ప్రేమ కథ ఈ రాధాకృష్ణలది. ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బృందావనానికి 8 కిలోమీటర్ల దూరంలో బర్సనా గ్రామంలో విషభను కృతిదాకి పుట్టిన అమ్మాయి ఈ రాధ. రాధా కృష్ణ చిన్నప్పటి నుండి ఇష్టపడుతూ వచ్చారు. కలిసి తిరిగారు, పాటలు పాడుకున్నారు, కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. ఇద్దరు కలిసి నాట్యాలు కూడా చేసేవారు. బృందావనంలో అమ్మాయిలందరికీ కృష్ణుడంటే చాలా ఇష్టం. అది తెలిసిన విషయమే. ఇక్కడ మనందరికీ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే వాళ్ళందరి ప్రేమ కన్నా రాధా ప్రేమ చాలా గొప్పది అని. అందుకే కృష్ణుడికి కూడా రాధ అంటే చాలా ఇష్టం. ఇద్దరి మధ్య భక్తి, ప్రేమ అన్ని చాలా ఎక్కువే ఉండేవి. కొంతకాలానికి కృష్ణుడు తను చేయాల్సిన కర్తవ్యాలు పూర్తి చేయడం కోసం రాధాని వదిలి వెళ్ళాడు. కానీ రాధ మాత్రం కృష్ణుడి కోసం బృందావనంలోనే ఎదురు చూస్తూ ఉంది. కృష్ణుడు తన శత్రువులందరినీ ఓడించాడు. కృష్ణుడు రుక్మిణి సత్యభామని వివాహం చేసుకున్నాడు. పాండవుల కోసం మహాభారత యుద్ధానికి సారథ్యం కూడా చేశాడు. ఈ టైంలో కృష్ణుడు రాధాని అంతగా పట్టించుకోలేదు. కానీ రాధ మాత్రం తను కృష్ణుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని బృందావనంలోనే ఎదురు చూస్తూ ఉండేది. కంసుల్ని అంతం చేయడానికి బృందావనం వదిలి వెళ్తున్న టైంలో రాధ కృష్ణని కలిసింది. నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చేలా లేవు, నన్ను ఎందుకని పెళ్లి చేసుకుని వెళ్ళకూడదు అని అడిగింది. దానికి కృష్ణుడు ఏం సమాధానం ఇవ్వకుండా అలానే ఉన్నాడు. రాధ మళ్ళీ అదే అడిగింది. అప్పుడు కూడా కృష్ణుడు సైలెంట్గానే ఉన్నాడు. రాధాకి కోపం వచ్చింది. కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వుతో, పెళ్లి చేసుకోవడానికి 2 ఆత్మలు కావాలి, మనిద్దరం ఒకే ఆత్మ అని నువ్వే కదా అన్నావు, నన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటా అని అడిగాడు. అంత గొప్ప బంధం ఉంది వాళ్ళ మధ్యలో, అంతా బాగానే ఉంది. కానీ ఇంతలో ఏం జరిగింది అనే అందరికీ వచ్చే ప్రశ్న. ఒకరోజు రాధాకి కృష్ణుడికి మధ్యలో పెద్ద గొడవ అవుతుంది. రాధ అలిగింది. కృష్ణుడు ఎంత బుజ్జగించినా కూడా రాధ కరగలేదు. కృష్ణుడికి శ్రీధముడు అనే మిత్రుడు ఉండేవాడు. ఈ విషయం తెలిసి శ్రీధముడు రాధాని కృష్ణుడితో మాట్లాడడానికి ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు. కానీ కోపంలో ఉన్న రాధ శ్రీధముడిని కూడా తిట్టింది. దాంతో శ్రీధముడికి కోపం వచ్చి నువ్వు ప్రేమించిన వ్యక్తిని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు అని శపిస్తాడు. నిజానికి కృష్ణుడు కన్నా రాధ పెద్దదే. సో దానివల్ల వాళ్ళు పెళ్లి చేసుకోవడం కుదరదు అని కొందరు అనేవారు. కృష్ణుడు తన జీవితంలో ఎక్కువగా ప్రేమించింది మొదట రాధాని, ఇంకా తన మురళి, అదే తన ఫ్లూట్ ని. రాధ కూడా ఆ మురళీ గానాన్ని చాలా ఇష్టపడేది. తర్వాత కృష్ణుడు బృందావనాన్ని వదిలి ముద్రాకి వెళ్ళాడు. అటు నుండి ద్వారకాకి వెళ్ళాడు. అక్కడ రుక్మిణి ఇంకా సత్యభామలను పెళ్లి చేసుకున్నాడు. కానీ తనలో రాధ మీద ఉన్న ప్రేమ మాత్రం చాలా గొప్పది. చాలా సంవత్సరాల తర్వాత రాధాకి కృష్ణుడిని కలవాలనిపించింది. చివరిగా ఒక్కసారి ఎలాగన్నా కృష్ణుడిని కలవాలని ద్వారకాకి వెళ్ళింది. ద్వారకాకి వెళ్ళగానే రాధాకి కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ వివాహం గురించి తెలిసింది. కానీ రాధ బాధపడలేదు. రాధాని చూసిన కృష్ణుడికి ఏదో తెలియని ఆనందం. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. కానీ ద్వారకాలో రాధ ఎవరికీ తెలియదు. ఆమెని రాజభవనంలో దేవికాగా నియమించమని కృష్ణుడిని అడిగింది. రాధ ఆ రోజంతా రాజభవనంలోనే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా కృష్ణుడిని చూసుకుంటూ తనలో తానే ఆనందపడిపోయేది. కానీ రాధ కృష్ణుడితో ముందులా ఉండలేకపోయింది. ఎందుకంటే కృష్ణుడికి పెళ్ళయింది. సో తనతో ముందులా ఉండలేను అనే బాధను దిగమింగుకొని బయటికి ఆనందంగా ఉన్నట్టు నటించేది. అక్కడ ఇంకా రాధ ఉండలేక వెంటనే వెళ్లిపోదాం అనుకుంటుంది. రాధకి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. తను శారీరకంగా, మానసికంగా చాలా బలహీనంగా ఉంది. అదే రోజు కృష్ణుడు రాధ ముందుకు వచ్చాడు. చాలా రోజులైంది కృష్ణ, నా కోసం ఒక్కసారి నీ వేణువుని వాయించవా అని రాధ అడిగింది. కృష్ణుడు వేణువుని పట్టుకొని ఇంకా మధురమైన గానంతో వాయించడం మొదలు పెట్టాడు. రాధ ఇంకా ఆ గాన లీలాలలో మునిగిపోయేంత వరకు కృష్ణుడు పగలు రాత్రి ఆ వేణువును వాయిస్తూనే ఉన్నాడు. అలా ఆ వేణువు గానాన్ని రాధ వింటూనే ఉంది. అలా వింటూ వింటూ తన చివరి శ్వాస వదిలి కృష్ణుడిని వదిలి రాధ వెళ్లిపోయింది. రాధ చనిపోవడం చూసి కృష్ణుడు గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. గుండెలు బద్దలయ్యేలా రాధ తల తన ఒడిలో పెట్టుకుని కృష్ణుడు ఏడుస్తూనే ఉన్నాడు. కృష్ణుడు రాధ మరణాన్ని తట్టుకోలేకపోతున్నాడు. తన ప్రేమకి ప్రతీకగా ఉన్న వేణువును విరగొట్టి విసిరేశాడు. ఆ రోజు నుండి శ్రీకృష్ణుడు వేణువుని కానీ ఇంకేమన్నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ముట్టుకోనే లేదు. ఇదంతా ద్వారకాలోనే జరిగింది. శ్రీకృష్ణుడు ప్రేమకు కారణం మధురమైన బృందావనం అయితే రాధాకృష్ణుల బాధకి ద్వారక ఒక చేడుగతం లాంటిది. జరాసంధుడు లాంటి రాక్షసుల నుంచి తన ప్రజలను కాపాడడానికి ద్వారక కట్టించాడు.
కానీ తన మనసు ఎప్పుడు బృందావనం వైపే ఉండేది. అందుకే అంటూ ఉంటారు, కృష్ణుడికి ఎంతమంది భార్యలు ఉన్నా రాధా ప్లేస్ లో ఇప్పటిదాకా ఎవరు రాలేదు, రారు కూడా అని. ఎక్కడ చూసినా రాధా కృష్ణుడు అని అంటూ ఉంటారు, కానీ ఎక్కడ కృష్ణ రాధా అని ఉండదు. అందుకే వాళ్ళది అంత గొప్ప ప్రేమ. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.